ఉగ్రవాదుల అంతమే మన సంకల్పం. ఆపరేషన్ సింధూరుతో మనమేంటో చూపించాం. త్రివిధ దళాల ధైర్య సాహసాలకు సెల్యూట్. ఉగ్రవాదంపై పోరాడుతున్నటువంటి నాయకుడు మోదీ. విజయవాడ తిరంగ యాత్రలో సీఎం చంద్రబాబు. తిరంగ యాత్రలో ఉత్సాహంగా నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, మండలి చీఫ్ విప్ అనురాధ, ఎమ్మెల్యే బొండా ఉమా, మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్. మొత్తానికైతే ఉగ్రవాదుల్ని అంతం చేయడంలో భాగంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ యాత్ర అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. తిరంగ యాత్ర పేరుతోటి ప్రపంచంలోని ఉగ్రవాదుల అంతమే మన సంకల్పం. పహల్గాం పేరు వింటేనే భారతీయుల్లో కోపం, ఉద్వేగం ఉబికి వస్తున్నాయి. భార్య ముందే భర్తను, కొడుకు ముందే తండ్రిని మతం పేరు అడిగి మరీ చంపేశారు. ఈ ఘటనతో మనందరిలో బాధ, ఆవేదన, ఆవేశం కట్టలు తెంచుకుంటున్నాయి. ఆడబిడ్డల నుదుటి తిలకం చెరిపేసినటువంటి ఒక్క ఉగ్రవాది కూడా మిగలకోకుండా ఆపరేషన్ సింధూర్ తోటి బుద్ధి చెప్పేసి ఆ యొక్క సక్సెస్ మీట్ ని ఇలా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే చూడండి ఎంత చక్కగా తిరుగుతున్నారు. చూద్దాం మనం కూడా ఒక న్యూస్. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ సైన్యాన్ని చావుదెబ్బ కొట్టిన భారత జవాన్లకు సంఘీభావంగా విజయవాడలో తిరంగా ర్యాలీ దేశభక్తి చాటింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు నిర్వహించిన ర్యాలీలో మూవన్నెల పతాకం రెపరెపలాడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సహా కూటమి నేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గుండె నిండా జాతీయ భావం నింపుకున్న బెజవాడ వాసులు నగరం నలుమూలల నుంచి తరలివచ్చి మన వీర జవాన్లకు సంఘీభావం తెలిపారు. భారత్ మాతాకి జై అనే నినాదాలతో హోరెత్తించారు. అఖండ భారతం సైన్యానికి అండగా ఉందంటూ గొంతెత్తి చాటారు. కొందరు అమర జవాన్ మురళీ నాయక్ ప్లకార్డులు ప్రదర్శించారు. మరికొందరు ఆపరేషన్ సింధూర్ విజయవంతంలో కీలక పాత్ర పోషించిన మహిళా సైన్యాధికారులు వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా ఖురేషి ఫోటోలు ప్రదర్శించారు. పాక్ పేచమరిచిన భారత సైన్యానికి యావత్ భారతం అండగా ఉంటుందని చాటి చెప్పారు. ఈ విషయాలు చూస్తుంటే పాకిస్తాన్ కొన్ని మండిపోతున్నా. మొత్తానికి అయితే ఈ సక్సెస్ అనేటువంటి దాన్ని తిరంగ వ్యాలీగా మనం తీసుకోవడం అనేటువంటిది పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకోకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. దానితో పాటుగా ఇప్పుడు ప్రజెంట్ బెలూచిస్తాన్ అనేటువంటిది ఏదైతే ఉందో స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం కూడా జీర్ణించుకోలేకపోతుంది పాకిస్తాన్ అయితే. రెండు రకాలుగా దెబ్బపడింది ఇప్పుడు పాకిస్తాన్కి. నాకు తెలిసి పాకిస్తాన్ రెండు ముక్కలే. 1971లో భారత్ యుద్ధం అనేది ఎప్పుడైతే చేయటం స్టార్ట్ చేసిందో బంగ్లాదేశ్ అనేటువంటి ఫార్మేషన్ కోసం మనం విరుచితమైనటువంటి పోరాటం చేసినాం. బంగ్లాదేశ్ విమోచన తీసుకొచ్చేసాం. అప్పుడు ఒక కొత్త దేశం అనేటువంటిది ఏర్పాటు చేసాం. అది పాకిస్తాన్ రెండు ముక్కలు చేయడంలో ఇందిరాగాంధీ గారు చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది ఆ రోజు. ఇప్పుడు మళ్ళీ ఈ 2025లో నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క యుద్ధంలో కూడా, అంటే యుద్ధం కూడా కాదు, ఆపరేషన్ లో భాగంగా ప్రజెంట్ పాకిస్తాన్కి అయితే మాత్రం కింద మీద తడిచిపోయే విధంగా చేయటం జరిగింది.
ఇప్పుడు ప్రజెంట్ బెలుచిస్తాన్ అనేటువంటిది ఏర్పాటు కనుక జరిగితే ఆల్రెడీ స్వతంత్రం ప్రకటించుకుంది. ఇంకోటి ఏంటనేసి అంటే ఐక్యరాజ్య సమితికి విన్నవించింది. భారత్ తో సహా మిగిలినటువంటి దేశాలను గుర్తించాలి, రాయబార కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయండి అనేటువంటి ఉద్దేశాన్ని బెలుచిస్తాన్ కు సంబంధించినటువంటి నేతలు, వాళ్ళ యొక్క సంబంధించినటువంటి పౌరులు విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. వాళ్ళ పార్లమెంట్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం అనేసి వాళ్ళ జాతీయ గీతాన్ని, జాతీయ జెండాని, వాటికి సంబంధించినవి కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ దెబ్బతోటి పాకిస్తాన్ మళ్ళొక 2 ముక్కలైంది అనేసి అంటే ఇంకొకసారి ఇండియాతో పెట్టుకుంటే ఇక పాకిస్తాన్ పని అయిపోతున్న సంగతి పాకిస్తాన్కి అర్థమై ఉంటది. 7 తక్కువ ఈ రోజు పాకిస్తాన్కి. ఇక మూసుకొని కూర్చొని ఉండేదేదో ఉండక లేనిపోని తేట పని చేసేసరికి ఇప్పుడు చూడండి మళ్ళీ ఒక ముక్క అవుతుంది పాకిస్తాన్. ఇక బుద్ధి వస్తుంది ఈ దెబ్బతోటి. నీరుని కూడా సింధు జలాలను కూడా ఇవ్వద్దు అనేసి మనం అనుకుంటున్నాం కాబట్టి ఈ దెబ్బతోటి ఇంకా చాలా వరకు ప్రాబ్లం వస్తుంది పాకిస్తాన్కి. ఇక ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది ఇక చేతగాని దేశం అయినట్టే అయిపోద్ది. ఇక చూడండి ఈసారి